బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అనకాపల్లి జనసేనలో కొనసాగుతున్న అసంతృప్తి జ్వాలలు కొనసాగుతూనే ఉన్నాయి. ఎమ్మెల్యే సీటు ఆశించిన పరుచూరి భాస్కర్ రావుకు మొండి చేయి చూపించడంతో పవన్ కళ్యాణ్పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆయన కొత్తగా పార్టీలో చేరిన కొణతాల రామకృష్ణకు సీటు ఇవ్వడంపై ఫైర్ అయ్యారు. ఆయనకు ఎలా ఇస్తారు సీటు అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అనకాపల్లి జనసేన ఇన్ఛార్జిగా పరుచూరి వెంకటేశ్వరరావు వ్యవహరిస్తున్నారు. పవన్ చేసిన మోసాన్ని తట్టుకోలేని పరుచూరి కాపు సామాజిక వర్గంలో పుట్టించి దేవుడు తప్పు చేశాడేమోనంటూ కన్నీటి పర్యంతమయ్యారు. ఈ అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి నాయుడు అందిస్తారు. నాయుడు, కార్తీక్ అనకాపల్లి ఎమ్మెల్యే స్థానాన్ని కొనతాల రామకృష్ణకు పవన్ కళ్యాణ్ కేటాయించడంపై జనసేన పార్టీలో అసంతృప్తి జ్వాలలో చెలరేగుతున్నాయి. మొదటి వరకు అనకాపల్లి జనసేన ఇన్ఛార్జిగా పరుచూరి భాస్కర్ రావు వ్యవహరించారు. ఆయన్ని కాదని ఇటీవల కొత్తగా పార్టీలో చేరిన కొనతాల రామకృష్ణకు పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటించారు. దీని మీద పరుచూరి భాస్కర్ రావు తన అనుచరులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన తీవ్ర ఆవేదనకు గురయ్యారు. కార్యకర్తల సమావేశంలోనే ఆయన కన్నీటి పర్యంతమయ్యారు. మొదటి నుంచి కూడా తాను జనసేన పార్టీకి పనిచేస్తున్నానని, అనకాపల్లిలో జనసేన పార్టీని అండగా ఉంటున్నానని, దానికి కావాల్సిన అంత ఖర్చు కూడా నేనే పెట్టుకుంటున్నానని అనేక సందర్భాల్లో పవన్ కళ్యాణ్ అనకాపల్లి జిల్లాకు వచ్చినప్పుడు కూడా కావాల్సిన ఏర్పాట్లన్నీ కూడా తానే చేశారని, ఇప్పుడు తనను కాదని ఉన్న పలంగా కొనతాల రామకృష్ణకు సీటు కేటాయిస్తే ఎలా అంటూ కూడా ఆయన ఆవేదన వ్యక్తం చేయడం జరిగింది. భవిష్యత్తు కార్యాచరణ మీద కార్యకర్తలతో కూడా ఆయన సమావేశమయ్యారు. కనీసం ఇన్ఛార్జిగా నియమించే ముందు తనతో ఒక్క మాట కూడా చెప్పలేదని, ఏకపక్షంగా కొనతాల రామకృష్ణను ఎమ్మెల్యేగా ప్రకటించారని. కొనతాల రామకృష్ణ ఇప్పటి వరకు కూడా ఆయన రాజకీయాలకు దూరంగా ఉన్నారు. నిన్న కాక మన పార్టీలోకి చేరిన కొనతాలకు ఏ విధంగా సీట్ వస్తారంటూ కూడా ఆయన ప్రశ్నిస్తున్నారు. మరోవైపు కార్యకర్తలు కూడా ఇది అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. మొదటి నుంచి కూడా పార్టీకి అండగా ఉన్న నాయకులు దూరం చేసుకుని ఇటీవల కొత్తగా పార్టీలోకి వచ్చిన నేతలకి ఏ విధంగా సీట్ వస్తారంటూ కూడా ప్రశ్నిస్తున్నారు. ఒకవేళ అభ్యర్థిని మార్చాల్సి వచ్చినప్పుడు అక్కడ ఆ కార్యకర్తల అభిప్రాయాన్ని కూడా తీసుకోవాల్సి ఉంటుంది. కానీ అటువంటిది ఏమీ లేకుండా ఏకపక్షంగా కొనతాలను నియమించడం పట్ల తామంతా కూడా ఒక అసంతృప్తి మీద వ్యక్తం చేస్తున్నామని, ఎన్నికల్లో జనసేనకు సహకరించేది కూడా లేదని, ఇప్పటికైనా అధిష్టానం తన నిర్ణయాన్ని పునఃసమీక్షించుకోవాలని కూడా పవన్ కళ్యాణ్ హెచ్చరిస్తున్నారు. కొనతాల రామకృష్ణకు సీట్ ఇవ్వడం పట్ల జనసేన పార్టీ నాయకులే కాదు, స్థానికంగా ఉన్న తెలుగుదేశం పార్టీ నాయకులు కూడా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఇప్పటికే తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జిగా ఉన్న పేల గోవింద్ ఇప్పటికే కార్యకర్తలతో సమావేశమయ్యారు. తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా తానే పోటీ చేస్తున్నానని కూడా చంద్రబాబు నాయుడు కూడా కలవడం జరిగింది. ఒకసారి పొత్తులో భాగంగా జనసేనకు ఏదైతే సీట్ ఇచ్చారో ఆ సీటును ఉపసంహరించుకుని తెలుగుదేశం పార్టీకి కేటాయించేలా చర్యలు తీసుకోవాలని కూడా చంద్రబాబు నాయుడు కోరడం జరిగింది. ఒకవేళ తెలుగుదేశం పార్టీ తన నిర్ణయాన్ని గౌరవించకపోతే తన రాజకీయ అవసరాల దృష్ట్యా తగిన నిర్ణయం కూడా తీసుకోవాల్సి ఉంటుందని పేల గోవింద్ తన అనుచరుల దగ్గర వ్యక్తం చేయడం జరుగుతుంది. కొనతాల రామకృష్ణకు సీట్ ఇవ్వడం పట్ల ఒక పక్క జనసేన పార్టీలోను, మరోవైపు తెలుగుదేశం పార్టీలోను ఆగ్రహం అయితే వ్యక్తం అవుతుంది, కార్యకర్తల నుంచి కానీ నాయకుల నుంచి కానీ. కార్తీక్.